సునాదస్వరము ఆగస్టు 18. అంతట పేతురు, వెండి బంగారం నా యుద్ధ లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. దేవాలయం దగ్గర జరిగిన అద్భుత కార్యం గురించి ప్రభు మనకి ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి పేతురు, యోహాను దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అక్కడున్నాడు. మరి దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళని భిక్షం అడుగుచు ప్రతిదినము దేవాలయపు ద్వారం దగ్గర ఆయన ఉన్నాడు. అప్పుడు పేతురు, యోహాను వచ్చి మా తట్టు చూడమని చెప్పారు. మరి ఏమైనా దొరుకుతుందేమని కనిపెట్టుచు వాళ్ళ వైపు చూశాడు. అప్పుడు పేతురు చెప్పాడు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు. మరి కుడి చేయి పట్టుకొని లేపినప్పుడు మరి ఆయన దిగ్గున లేచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. అంతవరకు దేవాలయం బయట ఉండి భిక్షం అడుగుచున్న ఒక వ్యక్తి, బలహీనుడుగా ఉన్న ఒక వ్యక్తికి యేసుక్రీస్తు నామం ప్రకటించబడిందో అప్పుడు ఆయన స్వస్థతను, విడుదలను పొందుకున్నాడు. మరి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అందరితో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు. అందుకే యేసుక్రీస్తు నామం ప్రకటించబడినప్పుడు ఇటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే యేసు నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన నామంలో రక్షణ ఉంది. ఆయన నామంలో స్వస్థత, విడుదల అన్నీ పొందుకుంటాం. కాబట్టి మనము యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు, ఉచ్చరించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలని మనం చూస్తామని ప్రభు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మనం యేసు నామాన్ని ప్రకటించుదాం. మనం అన్ని నామముల కంటే గొప్ప నామాన్ని ప్రకటించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం. ఎందుకంటే వెండి బంగారాలు చేయలేని అద్భుత కార్యాలని యేసు నామములో మనం పొందుకుంటాం. కాబట్టి మన మందిరాల్లో మనం యేసు నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే మందిరం బయట ఉంటారో వారందరూ కూడా స్వస్థ, విడుదల, రక్షణ పొందుకొని దేవుని స్తుతిస్తూ వారు దేవాలయంలోకి వస్తారు. కాబట్టి విశ్వాసంతో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ప్రభువా. మరి తండ్రి, నజరేయుడైన యేసు నామాన్ని మేము ప్రకటించినప్పుడు తండ్రి మా మందిరాల్లో స్వస్థత, విడుదల, రక్షణ కలగచేసి ఎంతోమందిని మందిరంలోకి నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.